డైటిషియన్ పావని. ఈ రోజు ఏ రెసిపీ చూపించబోతుంది పావని అని అంటే ఆమ్లా చట్నీ చూపించబోతున్నాను. మన ఇంట్లో టమాటో చట్నీ చేసుకుంటాం, కోకోనట్ చట్నీ చేసుకుంటాము, ఇడ్లీ దోశకి కారపొడి ఇవన్నీ చేసుకుంటాం. మరి ఈ ఆమ్లా చట్నీ ఏంటి, అసలు దీంట్లో ఏం బెనిఫిట్స్ ఉంటాయి? కామనే కదా, చింతపండుతో కూడా మేము చట్నీ చేసుకుంటామని మీరు అనుకోవచ్చు. బట్ ఇది సంథింగ్ స్పెషల్. ఆమ్లాతో చట్నీ ఆల్రెడీ పుల్లగా ఉంటుంది, ఇంకా ఎలా చేస్తారు అని అంటే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ ప్రకారం మీరు ఆమ్లా చట్నీ ప్రిపేర్ చేయండి. దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఒక క్లినికల్ డైటిషియన్ గా మీరెందుకు ఆమ్లా చట్నీ సజెస్ట్ చేస్తున్నారు అని అంటే కనుక మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమ్లా వల్ల బెనిఫిట్స్ తెలుసుకుందాం. ఆమ్లా వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఇంకోటి కిడ్నీ హెల్త్ బాగుంటుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, అండ్ మనకు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది, వెయిట్ లాస్లో ఎనీవేస్ హెల్ప్ అవుతుంది, అండ్ బాడీ అంతా క్లెన్స్ చేస్తుంది. ఆమ్లాలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్స్ కూడా ఉంటాయి. సో దీనివల్ల మనకి ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఇంత బెనిఫిట్స్ ఉన్న ఆమ్లాని ఏదో మనం దీపం పెట్టడానికి యూజ్ చేస్తున్నాం, బట్ తింటే కూడా అన్ని బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. సో చాలా సింపుల్ రెసిపీ, ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా ఈజీ కూడా. అండ్ నేను ఇందులో ఇంక్లూడ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా మనకు వెయిట్ లాస్లో కానీ, డయాబెటీస్, బీపీ, లేకపోతే థైరాయిడ్ ఎవరికైనా ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో మన థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుందంటే, ఆమ్లా ఉంది కదండి, మనకు మెటబాలిజం ని బూస్టప్ చేస్తుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మెటబాలిజం ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో ఇది మెటబాలిజం ని బూస్టప్ చేస్తుంది కాబట్టి థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్, డయాబెటీస్ ఎవరికైనా ఈ చట్నీ అనేది చాలా చాలా బెనిఫిట్. మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి డైలీ ఇడ్లీ దోశలు ఇవన్నీ తీసుకుంటూనే ఉంటాం. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు ఈ ఆమ్లా చట్నీ, నార్మల్ చట్నీకి బదులుగా ఈ ఆమ్లా చట్నీ కూడా యాడ్ చేస్తూ ఉన్నారనుకోండి, బెనిఫిట్స్ ఎక్కువ ఉండడం జరుగుతుంది అనమాట. ఆమ్లా చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆమ్లా ఉసిరి తీసుకున్నాను, చింతపండు కొద్దిగానే, ఇక్కడ ఎక్కువ చూపిస్తున్నాను, కొద్దిగానే నానబెట్టుకోండి. నేను తరిమిన కొబ్బరి, పచ్చి కొబ్బరి తీసుకున్నాను, ఎండు కొబ్బరి కాదు. ఇక్కడ వెల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర, ఆవాలు, తడక అంటే పోపు కోసం, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, నూనె ఒక 1 టీ స్పూన్ యూస్ చేస్తే చాలని, అంతకంటే కాస్ట్ లేదు. ఇక్కడ యూస్ చేసేది రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను, పచ్చిమిర్చి. సో యాజ్ యూజువల్ గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఒక 4-5 ఆమ్లాస్ని తీసుకోండి. వీటిని మనం ఫస్ట్ కట్ చేసి ఒక బౌల్లో వేసుకుందాము. ఆమ్లా కట్ చేశాను అనమాట. ఎన్ని ఆమ్లా తీసుకున్నానంటే, ఈ సైజ్ ఆమ్లాస్ నేను ఇప్పుడైతే ఈ వీడియోలో 5 తీసుకున్నానండి. ఈ 5 ఆమ్లాస్ కట్ చేసి ఒక బౌల్లో తీసుకుందాము. మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో ఫస్ట్ ఆమ్లాని తీసుకుందాం. ఆమ్లా వేసేసిన తర్వాత ఇందులో 10 తీసుకోండి వెల్లుల్లి. ఇందులోనే ఒక కప్పు కొత్తిమీర యాడ్ చేద్దాము. మీరు ఇంకా పుదీనా కూడా యాడ్ చేసినా పర్వాలేదు, ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా పర్వాలేదండి. సో కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత నేను పోపు కోసమే కాదు కరివేపాకు తీసుకుంది, చట్నీలో కూడా కరివేపాకు తీసుకున్నాను అనమాట. ఈ కరివేపాకు ఇందులో యాడ్ చేసేసేయండి. ఆ తర్వాత కొబ్బరి తురుము. వీటన్నిటిని నేనేం రోస్ట్ చేయట్లేదండి, డైరెక్ట్గా వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. కొబ్బరి తురుము కూడా యాడ్ చేయండి. ఒక 1/2 కప్పు తీసుకోండి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు, 4-5 చింతపండు రెక్కలు, ఎక్కువ తీసుకోకండి, ఇంకా పుల్లగా అయిపోయింది అనుకోండి నాకు తినబుద్ధి కూడా కాదు. సో ఈ 2-3 రెక్కల చింతపండు నానబెట్టింది యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి ఏంటంటే మన కారంకి తగినంతగా ఎక్కువ తీసుకుంటేనే బెటర్, టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే ఇప్పుడు 5 ఉసిరికాయలు తీసుకున్నాను కదా, దీనికోసం 5 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువగా తింటారు అంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పచ్చిమిర్చి అయిపోయింది. ఇందులో కొద్ది పింక్ సాల్ట్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసేద్దాం. అలాగే మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేయండి. ఎప్పుడైనా ఈ ఆమ్లా చట్నీ తీసుకుంటారు కదా, అంటే ఇది మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. స్టోరేజ్ అయితే ప్రాపర్గా ఉప్పు కారం వేసారనుకోండి, ఉప్పు ఎక్కువ యాడ్ చేయకండి. ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పెట్టుకుంటే కనుక మినిమం 15 days ఉంటుంది. చూడండి మిక్సీ పట్టినాక ఇలా కన్సిస్టెన్సీ రావాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ తడక చేసేద్దాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు తడక అంటే పోపు వేస్తున్నాం అనమాట. స్టవ్ వెలిగించేసి ఆయిల్ గుర్తుపెట్టుకోండి, నేను 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా, ఇంత సరిపోతుందండి. మనం పోపులకు ఎక్కువ ఆయిల్ యాడ్ చేస్తూ ఉంటాం, అంత ఆయిల్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో 1 టీ స్పూన్ యాడ్ చేశాను కదా. ఇప్పుడు జీలకర్ర ఆవాలు, అందరికీ తెలిసిందే జీలకర్ర ఆవాలు.
ఒక 5 మినిట్స్‌లోనే రెడీ చేశానండి ఆమ్లా చట్నీ. ఇంత ఈజీగా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆమ్లా చట్నీ మనకి ఇంత తొందరగా రెడీ అవుతుందంటే ఎందుకు వదులుకోవాలి చెప్పండి? ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత వెల్లుల్లి ఇంకా ఒట్టిమిరపకాయలు వేసేద్దాం. ఆయిల్ తక్కువ వేసాం కదా, అలా వేసి వదిలిపెట్టకుండా కలుపుతూ ఉండండి. ఇందులోనే ఇప్పుడు కరివేపాకు కూడా వేద్దాము. నేనేం చేశానంటే పోపు కోసము ఆయిల్, జీలకర్ర ఆవాలు, ఒట్టిమిరపకాయలు, వెల్లుల్లి వేసిన తర్వాత కరివేపాకు వేసాను. ఇందులో ఇప్పుడు మనం తురిమిన పచ్చి కొబ్బరి ఉంది కదండి, ఇది కూడా వేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, పోపు నేను మిక్సీలో వేసాను, పోపులు కూడా వేస్తున్నాను. ఎండు కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి తీసుకోండి, ఫ్రెష్ది. ఇప్పుడు పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాం కాబట్టి నూనెలో కొంచెం వేపాలన్నమాట. లేకపోతే 15 days స్టోరేజ్ ఉండాలి అంటే కొంచెం వేపాలి. నేను యాడ్ చేసింది 1 teaspoon ఆయిలే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంత బాగా తడక వస్తుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. మనం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసినంత మాత్రాన ఒకటే అన్హెల్దీ ఏంటంటే మనకి ఎక్కువ క్యాలరీస్ వెళ్ళిపోతాయి, హై ఫ్యాట్స్ మన బాడీలోకి వచ్చేస్తాయి, కాబట్టి అది అన్హెల్దీ. సో 1 teaspoon ఆయిల్తోనే తడక ప్రిపేర్ చేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన చట్నీ ఉంది కదా, ఇది డైరెక్ట్గా పోపులో వేసేద్దాం. చట్నీ అంతా వేసేసి ప్రాపర్గా కలిపేయండి. ఇప్పుడు సాల్ట్ నేను అంతా ప్రిపేర్ చేసిన తర్వాత యాడ్ చేస్తున్నాను. మీరు చూసినట్టయితే ఇంతకుముందు మిక్సీలో వేసేటప్పుడు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను అనమాట. నేను ఇంకా ఇందులో సాల్ట్ యాడ్ చేయలేదు. సాల్ట్ కొద్దిగా యాడ్ చేద్దామండి, ఎక్కువ అయితే యాడ్ చేయకండి. కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ అయ్యే ఉండాలి, సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. ఓకేనా? 5 minutes అండి. 5 minutes కలపాలని కాదు, కొద్దిసేపు కలిపితే చాలు. సో ప్రాపర్గా కలిపేసాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. గిన్నెలోకి తీసుకుందాం. చూసారా, మీ ముందే నేను ఆమ్లా కట్ చేశాను, అన్నీ మిక్సీ జార్లో వేసాను, మిక్సీ పట్టేసాను, తడకా వేసాను. మీ ముందే 5 minutesలో రెడీ చేశాను కదా. మరి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. టేస్ట్ అయితే సింపుల్గా చాలా బాగుంటుందండి. ఎప్పుడు తినాలి అని అంటే కనుక బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ మీరు ఏదైనా సౌత్ ఇండియన్ ఫుడ్ తీసుకున్నా, ఉప్మా తీసుకున్నా కూడా ఫస్ట్ ముద్ద ఒక 1/2 teaspoon ఆమ్లా చట్నీతో స్టార్ట్ చేయండి. తర్వాత మీరు ఫుడ్ తీసుకునేది తీసుకోండి. మధ్యాహ్నం కూడా ఫస్ట్ ముద్ద ఈ ఆమ్లా చట్నీ 1 teaspoon వేసుకొని ఫస్ట్ ముద్ద తీసుకున్న తర్వాత వెజిటబుల్ కర్రీస్తో స్టార్ట్ చేయండి. డిన్నర్ కూడా అంతే. మరి ఏంటంటే బెనిఫిట్ అంటే ఆమ్లా వల్ల స్కిన్ హెల్తీగా ఉంటుంది, ఎలాస్టిసిటీ పెంచుతుంది, కొలాజన్ ప్రొడక్షన్ బాగుంటుంది. సెకండ్, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. దేనివల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అని అంటే కనుక ఇందులో కర్రీ లీవ్స్ యాడ్ చేసాం, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం, సూపర్గా టామరిన్ యాడ్ చేసాం, ఆమ్లా యాడ్ చేసాం, వైటమిన్ సి. ఎప్పుడైనా ఐరన్, వైటమిన్ సి ఉన్నప్పుడే అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది, హీమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. సో ఓన్లీ మీరు బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్ తీసుకుంటే కాదు, వైటమిన్ సి కూడా తీసుకోవాలన్నమాట. రెండింటి ఫార్మేషన్ మనకి హీమోగ్లోబిన్ తయారవుతుంది అనమాట. సో బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఓకే, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. హెయిర్ ఫాల్ ఎలా తగ్గుతుంది అని అంటే కనుక కర్రీ లీవ్స్లో కానీ ఆమ్లాలో కానీ ఉన్న వైటమిన్ సి మనకు హెయిర్ ఫాలికల్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట. సో హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న ఎంజైమ్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి, డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎలా తీసుకోవాలో కూడా చెప్పాను కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. 15 days స్టోరేజ్ ఉంటుంది. 100% ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి టేస్ట్ ఎలా ఉందో. ఒకసారి టేస్ట్ చూసేద్దామండి. ఫుల్గా ఇష్టం ఉన్న వాళ్ళకి తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. రైస్తో పాటు చపాతీతో పాటు తీసుకున్నా, మీరు బ్రేక్ఫాస్ట్తో ఇడ్లీతో పాటు తీసుకున్నా యమ్మీ టేస్ట్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. అలాగే మా 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా మీ కిచెన్ బేస్డ్ డైట్ ఉంటుంది, హోమ్ బేస్డ్ వర్కౌట్స్ ఇస్తామన్నమాట. మీరు ఇంట్లో ఉండే హ్యాపీగా ఎక్కడికి వెళ్ళకుండా ఈ వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. వెయిట్ లాస్ ఒకటే కాదు, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుందంటే
ప్రీ థైరాయిడ్ స్టేజ్లో ఉన్నారు, థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా రివర్స్ చేసి చూపిస్తాం. డయాబెటీస్ కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి డయాబెటీస్ రివర్సిబుల్ ప్రోగ్రామ్ ఉంది, అది కూడా మీకు అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. డయాబెటీస్ కూడా రివర్స్ అవుతుంది. ఆల్రెడీ మాకు డయాబెటీస్ వచ్చేసింది, 2 years అవుతుంది, మెడికేషన్ యూస్ చేస్తున్నామంటే మీ షుగర్ లెవెల్స్, మీ డోసేజ్ ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకొని అట్లీస్ట్ డోసేజ్ తగ్గించుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నట్టు ప్లాన్ చేసుకోవాలి. వెయిట్ లాస్ కూడా అవ్వాలి. ఎవరైనా సరే ఈ 90 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫోన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కుంటే మా ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాస్ట్ కూడా రీజనబుల్ ఉంటుందండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.